వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలా వరకు ఫుడ్ లవర్స్ ఉంటారు. సో ఎక్కువ ఏదైనా టేస్టీ ఫుడ్ కనిపిస్తే ఎక్కువ క్వాంటిటీ తీసేసుకుంటుంటారు. బట్ మన హెల్దీ అండ్ టేస్ట్లో కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా హెల్దీగా చేస్తాం కాబట్టి, అలాగే టేస్టీగా చేస్తాం కాబట్టి కొంచెం 1 or 2 క్వాంటిటీస్ ఎక్కువైనా కూడా తీసుకోవచ్చు. సో అలాంటి ఫుడ్ లవర్స్ అందరికీ మన హెల్దీ అండ్ టేస్ట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చూపిస్తూనే ఉంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో మీ ముందు వచ్చాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలా వరకు ఫుడ్ లవర్స్కి చాలా ఇష్టం ఏంటంటే టేస్టీగా ఉంటే ఎక్కువ క్వాంటిటీ తినేయచ్చు కదా అని. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు ఒకవేళ హెల్తీ ఫుడ్ అయితే. తీసుకోవచ్చు. ఎందుకు అంటే నార్మల్లీ అంటే అది కూడా ఎవ్రీడే సూటబుల్ కాదు. సో ఏదైనా ఫ్రూట్స్ కానీ ఎక్కువగా వెజెస్తో చేసింది, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో చేసింది, అది కొంచెం ఎక్కువైనా పర్లేదు తీసుకోవచ్చు. అండ్ స్వీట్స్లో వచ్చేసి మనం ఇప్పుడు జాగిరితో అంటే బెల్లంతో ప్రిపేర్ చేసేది, లేదంటే ఫ్లాక్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్తో ప్రిపేర్ చేసేది, అప్పుడప్పుడు అది కొంచెం స్వీట్ 1 లడ్డు 2 లడ్డూస్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, ఎందుకంటే మనకు దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో మరి ఇవాళ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు అనే రెసిపీస్తో వచ్చేసావు మరి. సో ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రై. వావ్, పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రై. సో చాలా కలర్ఫుల్గా, అండ్ కోకోనట్ అంటే అందరికి ఇష్టమైన ఫ్లేవర్. సో ఫ్రైస్ అంటే ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు. సో అన్ని కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వావ్, కొంచెం క్వాంటిటీ ఎక్కువ అని చెప్పానని నిజంగానే పర్పుల్ క్యాబేజ్ కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకొచ్చు. బట్ నిజంగానే అది ఎంత తిన్నా కూడా లైక్ మంచి సఫిషియెంట్గా ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్నే ఇస్తుంది కాబట్టి సూపర్. సో ఆల్మోస్ట్ ఫ్రై అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ పోపుతో సహా తెచ్చేసావు, అండ్ కోకోనట్ ఫ్లేవర్ ఉంది. సో రెండు కాంబినేషన్, యాక్చువల్గా రెసిపీ ప్రాసెస్ ఏదైతుందో నార్మల్ ఫ్రై ప్రాసెస్, కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ అలాగే రీప్లేస్ చేశాను. నార్మల్లీ అందరూ క్యాబేజ్ అనగానే గ్రీన్ క్యాబేజ్ యూజ్ చేస్తారు కదా, నేను ఇక్కడ పర్పుల్ క్యాబేజ్ యూజ్ చేస్తాను. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో స్టవ్ ఆన్ చేసి ఉంచాను. సో ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం నూనె, ఆవాలు, సో నెక్స్ట్ జీలకర్ర, తర్వాత కరివేపాకు, జస్ట్ నార్మల్గా పోపు ఎలా వేసుకుంటామో అలాగా. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు, సో ఎక్కువ మసాలాస్ కూడా ఏమీ లేకుండా చాలా ప్లెయిన్గా కాంబినేషన్ కాబట్టి కొంచెం టేస్టీగా ఉండబోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు. కొంచెం ఉప్పు, అండ్ యూజువల్లీ జస్ట్ కలర్ మాత్రమే డిఫరెన్సా, లేకపోతే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా డిఫరెన్సా క్యాబేజ్కి పర్పుల్ క్యాబేజ్కి? న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా డిఫరెంటే, ఎందుకంటే ఇది ఏదైతే పిగ్మెంటేషన్ ఉందో అది యాంథోసయానిన్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో యాంథోసయానిన్స్ ఏం చేస్తుంది అంటే క్యాన్సర్ సెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకుండా, అండ్ అలాగే బాడీలో ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా చూస్తుంది. సో కలర్ డిఫరెంట్ వల్ల అదొక బెనిఫిట్ అని. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత కొంచెం క్యాబేజ్, ఓకే. సో నెక్స్ట్ కొన్ని వాటర్ లైట్గా పోయాలి. ఓకే, అది కొంచెం బాయిల్ అవ్వడానికి. ఓకే, సో చక్కగా కొన్ని వాటర్ కూడా వేసుకున్నాము. సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది. సో ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే పల్లవి, చక్కగా కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది. మంచి అరోమా వస్తుంది అన్నమాట. సో ఇంకా అయిపోయినట్టేనా మరి?
యా అయిపోయినట్టే. ఫైనల్లీ మనం కొబ్బరి తురుము యాడ్ చేసాం. ఓకే. యాక్చువల్గా ఫ్రైస్ అనగానే లాస్ట్లో కొబ్బరి తురుము అనేది కంపల్సరీ వేస్తారు, దానివల్ల డిఫరెంట్ టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతూ ఉంటుంది. మేబీ ఇది కూడా అలానే ఉండబోతుంది. ఓకే. సో ఇంకా నాకు తెలిసి సర్వ్ చేసుకోవచ్చు అనుకుంటా. యా సర్వ్ చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే లాస్య, పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రై రెడీ అయిపోయింది. పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, పచ్చిమిర్చి 2, ఇంగువ చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు. పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కాస్త వేగాక ఇంగువ, పర్పుల్ క్యాబేజ్, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కాస్త ఉడికిన తర్వాత కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పర్పుల్ క్యాబేజ్ కోకోనట్ ఫ్రై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చూడ్డానికి చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా చక్కగా ఉడికిపోయింది క్యాబేజు. కొబ్బరి టేస్ట్ ఎందుకంటే ఒక స్నాక్ తిన్న ఫీల్ వస్తుంది. అంటే చాలా బాగా జెల్ అయిపోయింది. మామూలుగా క్యాబేజ్ ఫ్రై అనగానే ఎవరు ఇష్టపడి తినరు అసలు. ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఏంటంటే చక్కగా పరోటాస్ కానీ చపాతీస్ కానీ పుల్కాస్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. యా, అండ్ మనం ఎక్కువగా స్పైసెస్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి నార్మల్ అలా అయినా తినేసేయచ్చు. అండ్ మీరు అన్నట్టుగానే పుల్కాస్కి కానీ చపాతీస్ దానికి మంచి కాంబినేషన్. ఓకే, సో ఎక్సలెంట్ రెసిపీ ఇదైతే. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ కూడా చాలా ఎక్సలెంట్ రెసిపీ అండ్ చాలా క్విక్ రెసిపీ కూడా, అది మ్యాంగో సాల్సా. వావ్, మ్యాంగో సాల్సా. సాల్సా డాన్సే తెలుసు, ఫుడ్ కూడా ఉంటుందా? సో చూద్దాం. మరి సర్ప్రైజింగ్గానే ఉంచేద్దాము. ఏంటి అని ఇప్పుడే అడగను, ఇంగ్రీడియంట్స్ వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మ్యాంగోస్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్. మ్యాంగోస్లో ఉల్లిపాయల ఎలా ఉండవుతున్నాయి ఏంటో. అండ్ అలాపినోస్ యూజువల్గా యూస్ చేస్తారు, మ్యాంగోస్ అండ్ అలాపినోస్ అవన్నీ. బట్ ఉల్లిపాయలు సో ఎలా ఉంటుందో చూడాలి మరి. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్, స్పూన్, ఫస్ట్ మామిడి పండు. ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. అండ్ ఇలా ఓకేనా? అంటే కాంబినేషన్ యూజువల్గా వెరీ రేర్ కాంబినేషన్, అసలు ఎప్పుడు వాడలేదు చూడలేదు. యా, రెండు కూడా ఓకే. సో ఎప్పుడైనా మనం కాంబినేషన్లో యూస్ చేసేటప్పుడు యూస్ చేయాలి. ఏంటి అంటే వన్ థింగ్, మనం కుక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇది మనం కుక్ చేయట్లేదు. కుక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటే అంటే అందులో ఉండే ఏదైనా ఆల్కలిన్స్ కానీ కొన్ని మిక్స్ అయితే ఫుడ్ రియాక్షన్ జరుగుతుంది. సో అలాంటప్పుడు కొంచెం కేరింగ్గా ఉండాలి. ఇలాంటప్పుడు కూడా ఉండాలి. బట్ ఏంటి అంటే రెండు కూడా మనం రాగా తీసుకుంటున్నాం కాబట్టి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. అండ్ మ్యాంగో వచ్చేసి మనం ఫ్రూట్ సలాడ్లో యాడ్ చేస్తాం, అండ్ ఆనియన్ వచ్చేసి వెజిటేబుల్ సలాడ్లో యాడ్ చేస్తాం. సో రెండు కూడా సలాడ్కి యూస్ చేయాల్సిందే కాబట్టి ఇలా మిక్స్ చేస్తే కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి అలపినోస్.
నార్మల్లీ మనం పిజ్జాలో అలా చూస్తూ ఉంటాం అండ్ అప్పుడప్పుడు సలాడ్లో రేర్గా యాడ్ చేస్తుంటారు. తర్వాత జలాపినోస్ అనేవి సో ఆల్మోస్ట్ అన్ని కండిషన్స్, ఇప్పుడు డయాబెటీస్ ఇలా ఉంటారు కదా, బీపీ అండ్ ఇలాంటి వాళ్ళందరూ వాడచ్చు. ఇలాంటి వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు. కొందరు ఏంటంటే ప్రిజర్వ్ చేస్తారు, దీన్ని సాల్ట్లో ప్రిజర్వ్ చేస్తారు. ప్రిజర్వ్ చేసినప్పుడు బీపీ పేషెంట్స్ తీసుకోకూడదు. ఓకే, సో ఎక్కువ సాల్ట్లో ప్రిజర్వ్ చేస్తారు కాబట్టి అదొక రీజన్ అన్నమాట. అండ్ ఆలివ్స్ కూడా అలానే ప్రిజర్వ్ చేస్తారు. ఆలివ్ కూడా ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇలా ప్రిజర్వ్ చేసేటివి ఏది కూడా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. తర్వాత కొంచెం కొత్తిమీర. స్పెషల్గా అంటే ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా యూస్ చేయొచ్చు ఇలాగా? యూస్ చేయొచ్చు. వేరే ఇంకేదైనా మనం సలాడ్లో యూస్ చేసేదే యూస్ చేయాలి. లైక్ ఇంకేదైనా టమాటోస్ కానీ అలా యూస్ చేయొచ్చు దీంట్లో. రెగ్యులర్గా సలాడ్స్లో మనము వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా మిక్స్ చేస్తుంటాము, చాలా రెసిపీస్ చేసాము అలాగా. సో ఆ కైండ్ ఆఫ్ జోనర్లో వస్తుంది అనమాట ఇది. ఎస్. ఓకే, తర్వాత కొంచెం ఉప్పు. నిజంగానే కొంచెం కదా, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ సాల్ట్ ప్లేస్లో మనం బ్లాక్ సాల్ట్ కూడా రిప్లేస్ చేయొచ్చు, లేదంటే సాల్ట్ వేయకపోయినా పర్వాలేదు, అది ఆప్షనల్ అనమాట. మామిడి పండు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది. అదే మామిడికాయ అలాగా పచ్చిగా ఉండేదైతే మేబీ జెల్ అవుతుందేమో అన్న థాట్ ఉండేది చూడడానికి. ఆ తర్వాత లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, సో విటమిన్ సి రిచ్ అనమాట నిమ్మకాయ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాంగో. నాకు తెలిసి స్ట్రెస్ బస్టర్ అవ్వచ్చేమో ఇది. స్ట్రెస్ బస్టర్ అవ్వచ్చు అండ్ మంచి టేస్ట్. నువ్వు టేస్ట్ అంటే డౌట్ వస్తుంది, టేస్ట్ చేశాక చెప్తాను అది టేస్టీగా ఉందో లేదో. ఆబ్వియస్గా టేస్టీగానే ఉంటుంది. ఓకే, సో చక్కగా మిక్స్ చేసేసావు. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఎస్. ఓకే, లాస్ట్ మ్యాంగో సాల్సా రెడీ అయిపోయింది. మ్యాంగో సాల్సా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో సాల్సాకి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు ముక్కలు అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, ఎలాపినోస్ అరకప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. మ్యాంగో సాల్సా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మామిడి పండు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఎలాపినో, కొద్దిగా కొత్తిమీర, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మ్యాంగో సాల్సా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా డిఫరెంట్ టేస్ట్ అండ్ నిజంగానే అప్పటి నుంచి ఎలా ఉంటుంది అనుకుంటున్నాను, కానీ ఆడియన్స్ అందరు తప్పకుండా ట్రై చేయాలి. చాలా డిఫరెంట్ రెసిపీ ఉన్నట్టు నిజంగానే మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎలాపినోస్ కానీ మ్యాంగో అండ్ ఉల్లిపాయలు చాలా బాగుంది. సో నాకైతే ఈ టేస్ట్ చాలా ఇష్టం. సో అప్పటి నుంచి మీ ఫేస్లో క్వశ్చన్ మార్క్ చూస్తున్నాను కాబట్టి మీ రివ్యూ కోసం వెయిట్ చేశాను. నిజంగా నాకు కూడా ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఏదైనా మనం సలాడ్లో యూస్ చేసేది కాబట్టి ఈ ఆనియన్ ప్లేస్లో టమాటోని కొన్ని రిప్లేస్ చేయడం, లేదంటే మ్యాంగో ప్లేస్లో ఇంకేదైనా కూడా మనం రిప్లేస్ చేయొచ్చు. సూపర్గా ఉన్నాయి 2 రెసిపీస్, చాలా క్విక్గా అండ్ టేస్టీగా ఉన్నాయి. సో ఇంకా హెల్త్ వైజ్ అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పాలి. సో మరి చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీలో మనం పర్పుల్ క్యాబేజ్ యూజ్ చేసాం. సో అవి రెండింటి డిఫరెన్స్ చెప్పాలని ఉంది. సో గ్రీన్ క్యాబేజ్తో కంపేర్ చేస్తే పర్పుల్ క్యాబేజ్లో 10 times ఎక్కువ వైటమిన్స్ ఉంటాయి. అండ్ అలాగే దాంట్లో ఉండే పిగ్మెంటేషన్ యాంథోసైనిన్ ఏంటి అంటే క్యాన్సర్ సెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకుండా అండ్ అలాగే బాడీలో ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా చూస్తుంది. అండ్ పర్పుల్ క్యాబేజ్ వచ్చేసి ఆర్థరైటిస్ వాళ్ళకి చాలా మంచిది. అండ్ ఫేస్ మీద వ్రింకిల్స్ వచ్చే వాళ్ళు కూడా పర్పుల్ క్యాబేజ్ రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం కోకోనట్ ఏదైతే యూస్ చేసామో ఆ ఫ్రెష్ కోకోనట్ తీసుకోవడం వల్ల బాడీకి న్యాచురల్ హైడ్రేటింగ్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మంచి కాల్షియం అబ్జార్ప్షన్ కూడా. నెక్స్ట్ మన మ్యాంగో సాల్సా మ్యాంగో వచ్చేసి బాడీని ఆల్కలైజింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మంచి విటమిన్ ఏ కాబట్టి కంటి చూపు సమస్య ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఆనియన్ వచ్చేసి ఆస్తమా ఉన్న వాళ్ళకి అండ్ అలాగే మంచి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ కూడా. సో రెసిపీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి, చాలా క్విక్గా కూడా అయిపోయాయి.
బట్ ఇలా ఒక్కోసారి నువ్వు అన్నట్టు కాంబినేషన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తుంటాం. ఇదైతే చాలా డిఫరెంట్ కాంబినేషన్ మ్యాంగో సాల్సా అనేది. సో బెటర్మెంట్గా ఇంకా ఏమైనా కాంబినేషన్స్ యూస్ చేయొచ్చా డిఫరెంట్గా? యూస్ చేయొచ్చు. సో నార్మల్ ఇందులో అయితే నేను చెప్పాను. ఇంకా ఏదైనా మనం సలాడ్కి యూస్ చేసే, సో సలాడ్లో మోస్ట్లీ ఏది యూస్ చేస్తాం, కీరా యూస్ చేస్తాము, టమాటోస్ యూస్ చేస్తాము, అండ్ సో మనం లెమన్ యూస్ చేస్తాం కదా, అలాగే కొంచెం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం మనం డ్రెస్సింగ్కి అప్పుడప్పుడు, అండ్ కొన్ని స్పైసెస్ కూడా యూస్ చేస్తాం. సో ఏదైతే సలాడ్లో మనం యూస్ చేస్తామో అవన్నీ కూడా దీన్ని రిప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ మన క్యాబేజ్ రెసిపీ ఏదైతే ఉందో అందులో కూడా మనం నార్మల్లీ ఫ్రై లాగా చేసుకున్నాం కదా, అండ్ అది ఇంకొంచెం వెరైటీగా కావాలి అంటే అండ్ ఇంకొంచెం కలర్ఫుల్గా కావాలి అంటే పర్పుల్ ఏదైతే ఉందో గ్రీన్ క్యాబేజ్ అంటే ఆఫ్ 1:2 రేషియోలో తీసుకోవచ్చు. అండ్ క్యాబేజీ కొంతమందికి అంటే డైట్ కాకుండా కొంతమందికి క్యాబేజీ పడదు అనే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అందరూ తీసుకోవచ్చు? యాక్చువల్లీ అది ఏంటంటే ఎవరైతే థైరాయిడ్ ఇష్యూతో బాధపడుతున్నారో వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే క్రూసిఫీరియస్ అన్నీ కూడా వాళ్ళు అవాయిడ్ చేయాలి కాబట్టి అందులో క్యాబేజ్ కూడా వస్తుంది. వాళ్ళు కొంచెం క్యాబేజ్ని అవాయిడ్ చేయాలి. సో అవాయిడ్ చేయాలని చెప్పకుండా రిస్ట్రిక్ట్ చేస్తే బెటర్. ఓకే, సో అప్పుడప్పుడు లైట్గా తీసుకోవచ్చు అనమాట. తీసుకోవచ్చు. సో థైరాయిడ్ ఇలాంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ డైట్ ఏ రకంగా ఫాలో అయితే బెటర్ అంటారు? సో వాళ్ళు ఏంటి అంటే ఏదైతే జస్ట్ క్యాబేజ్, కాలీఫ్లవర్, స్పినాచ్, గాయిట్రోజన్స్ ఫుడ్ ఉంటుంది కదా, గాయిట్రోజన్స్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. వాళ్ళు అవాయిడ్ చేసి రిమైనింగ్ అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవద్దు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కిందకే వస్తుంది కదా అది కూడా. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఇష్యూ, ఐ మీన్ పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ అలా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ని ఫస్ట్ అవాయిడ్ చేయాలి. ఓకే, సో యూజువల్గా అలాంటి వాళ్ళే కాకుండా మామూలు రెగ్యులర్ పీపుల్ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోకపోతే బెటర్ అనుకుంటారు కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో డిషెస్ అయితే రెండు బాగున్నాయి, మంచి రెసిపీస్ పరిచయం చేసావు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. దండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye. బాయ్.